హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వారి శవముల పట్టణములో సంత వీధుల్లో పడినను, వారికి ఉపమాన రీతిగా సొదొమ గొమొర్రా అని ఐగుప్తని పేరు. అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేసిరి. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు కూడా వీడియో కెమెరాలు ఉండుంటే, షూటింగ్ తీసుంటే, లైవ్ ఇచ్చుంటే ఆ రోజే ప్రపంచం మారుండేదండి. కానీ దేవుడు అది గుప్తంగా ఉంచాడు. ఒక సూచక క్రియగా, ఒక గమ్మత్తుగా, జిమ్మిక్తుగా రక్షణ కాదండి. రక్షణ అనేది ఇట్ ఈస్ ట్రూ. ఒక మనిషి తను ఒక వింత చూసి మారటం వేరు, నిజంగా పశ్చాత్తాపంతో మారటం వేరు. కానీ యేసు ప్రభువును సిలువేసినప్పుడు ప్రపంచం మౌనమైపోయింది. ఎవ్వరూ రాలేదు చూడటానికి. ఆ బండలు మీకు ఒక అధ్యాయం, ఒక సువార్తలు రాయబడింది. ఆకాశం కళ్ళు మూసుకుందంట చూడలేక, సృష్టికర్త మరణాన్ని. చీకటి గమ్మింది, మేఘము చీకటి గమ్మింది, మధ్యాహ్నం చీకటి గమ్మింది, భూకంపం కలిగింది, రాళ్ళు అదిరిపోయాయి ఆయన మరణాన్ని చూడలేక. ఇదిగో సమాప్తమైనది, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నప్పుడు సృష్టి అంతా కూడా అఘోరించింది, సృష్టి అంతా కూడా కదిలిపోయింది. కఠిన హృదయులైన మనుషుల హృదయాలు మాత్రం కదలలేదండి. ప్రభు రాకడ సమయంలో సృష్టి అదరటం కాదు, ప్రతి వ్యక్తి భయముతో, వణకుతో, క్రీస్తును ఎరగని వారు, క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తును నమ్మని వారు, క్రీస్తును తృణీకరించిన వారు భయంకరమైన దేవుని కోపానికి గురయ్యే రోజు రాబోతుంది. అలాగే క్రీస్తును నమ్మిన వారు, ఆయన కొరకు శ్రమను అనుభవించిన వారు, ఆయనకు రాకడ కొరకు సిద్ధపడిన వారు ఆర్భాటంతో, ఆనందంతో పొంగి పొర్లే సమయం, ఆకాశంలోనికి ఎత్తబడే సమయం ఆసన్నమైంది. పరలోకానికి ఆరోహణం అవుతున్నారు. అందరికీ భయం వేస్తుంది. అందరి చూపు అక్కడే ఉంది. అందరూ అదే తీక్షణంగా చూస్తున్నారు. 13వ వచనం, ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగెను. పట్టణములోని 10వ భాగము గొప్ప మార్పు. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఏం జరిగిందో అలాంటి అద్భుతాలు జరిగింది. అందరూ గందరగోళంగా ఉన్నారు. 15వ వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యములు, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఏమైందట ఆ సమయంలో? ఈ లోక రాజ్యము, పరలోక రాజ్యము, మన క్రీస్తు రాజ్యం అయిపోయింది. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయి, భూలోక రాజ్యము, పరలోక రాజ్యము. ఇక ఒకటే ఉంటుంది. ఏంటది? ఈ లోకంలో యేసును నమ్మిన వారు పరలోక వారసులు అవుతారు. పరలోకంలో ఉన్న, మనకు ముందు మరణించిన పరలోక రాజ్యము, ఈ లోక రాజ్యము యుగయుగముల వరకు క్రీస్తు రాజ్యముగా మార్చబడుతుంది. ఆలోచించేయండి. అంటే భూమి మీద ఉన్న విశ్వాసులందరూ పరలోక రాజ్య వారసులం అవుతాం. అంటే అందరిట చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ పైకి వెళ్తున్నారు. పైనుండి ప్రకటన గ్రంథం 1:7 చదవండి. ఇదిగో మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచును, ఆయన్ను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి, అయ్యో యేసు ప్రభుని గురించి అందరూ చెప్పారే, వినలేదే. యేసయ్యను గురించి ఇద్దరు సాక్షులు ఇన్ని రోజుల నుంచి 1250 రోజుల నుండి చెప్తున్నా, వినలేదే. ఆయన వచ్చేస్తున్నాడు, యేసు ప్రభు వస్తాడని చెప్పారు. అందరూ ఇట్లా చూసిన వాళ్ళు పైకి తలెత్తి అటు చూస్తున్నారండి, వాళ్ళు ఎటు పోతున్నారు అని. వాళ్ళు ఆకాశంలోనికి ఆరోహణం అవ్వటము, ఆకాశం నుండి ప్రభు బయటికి రావటము అన్నీ కూడా ఒకేసారి భూజనులు అందరూ చూస్తున్నారంటే అర్థం ఏంటి? మరి ఈ సీన్ చూస్తున్నారు వాళ్ళు. ఆయన రాకడ గురించి ఎదురు చూస్తలా, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. లోకంలో యేసు వైపు చూసేవాడు ఎంతమంది ఉన్నారు? పోయిన వారం యేసు వైపు చూచుచున్నాము ప్రభు నీ కొరకని యేసు వైపు చూడండి అంటే, మళ్ళీ వీడియో మేము ప్లే చేసి చూస్తే ఎంతసేపు పైకి చూడమన్నా కూడా కొంతమంది టైం చూసుకుంటున్నారు, కొంతమంది పక్కన చూసుకుంటున్నారు. ఏంటండి
యేసు మన చూపు ఎప్పుడు ఈ దేని మీదనో ఉంది, కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ చూపు లోక జనులు భూజనులు అందరి చూపు ఎట్టిపోయింది, పైకి ఆరోహణం అవుతున్న సాక్షుల మీదకి వెళ్ళింది. అప్పుడు ఆ మేఘాలలో ప్రభు రాకడ కనబడింది. భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటూ అప్పుడు ఏడుస్తారంట, అప్పుడు ప్రలాపిస్తారు. అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనమో లేదండి. ఈ ప్రకటన గ్రంథం అంతా ఇవి వరుస క్రమంగా పెట్టలేదు దేవుడు. ఏ సంభవం తర్వాత ఏ సంభవం జరుగుద్దని మనకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ నెరవేరే సమయంలోనికి మనం వచ్చున్నాం. ఈ అంచె దినాల్లో మనం ఉండున్నాం. మనకి ఎన్ని అర్థం కాకపోయినా పర్వాలేదు, మనకి ఏమి తెలియకపోయినా పర్వాలేదు, వీటి మర్మాలు, వీటి గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకోకపోయినా పర్వాలేదు. మనకు ఒక్కటి మాత్రం నా ఆశ ఏంటంటే, నాకు ఆయన ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏమేమి అద్భుతాలు జరుగుతాయో, ఏమేమి కార్యాలు జరుగుతాయో, ఎలా ఉంటుందో అనే దానికంటే ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉండాలి. రేపే వస్తాడో, ఇవాళే వస్తాడో, అర్ధరాత్రో, మిట్ట మధ్యాహ్నమో, పట్టపగలో, ఎప్పుడు జరుగుద్దో ఇది తెలియదు, కానీ ఖచ్చితంగా నా ప్రభువు తిరిగి రాబోతున్నాడు. ప్రార్థన. ప్రభువా, నీ సాక్షులుగా ఈ అంచెదినాల్లో మేము నివసించడానికి కష్టమైన, శ్రమైన, మరణమైన నిన్ను బొంకువారిగా, నిన్ను ఎరగమని బొంకువారిగా కాక నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం ఇచ్చేయము. ఈ అంచెదినములలో ఆ ఇద్దరి సాక్షుల మీద ఉన్న ఆత్మను నీ రక్తములో కడగబడిన నీ సేవకులమని చెప్పుకుంటున్నా, నీ బిడ్డలమని చెప్పుతున్నా మాకు అనుగ్రహించుము నాయన. నీ నామంలో అద్భుతాలు జరుగుతాయని మేము నమ్ముటకు, ఈ లోకానికి చూపించటకు సహాయం చేయము. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు. నీవిస్తున్న అవకాశాలు దుర్వినియోగపరచుకోక మా లెక్కలు సరిచేసుకోవడానికి, నీ రాకడ కొరకు సిద్ధపడి ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. వధువు సంఘములో చేర్చబడిన వారిగా, యుగ యుగములు తరతరములు నీ రాజ్యములో నివసించే వారిగా ఉండుటకు మాకందరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా